హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. Muni Kataiah. సో ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం క్రుక్క్యాచర్ గురించి అయితే తెలుసుకున్నాం. అంటే క్రుక్క్యాచర్లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఎలా మనం ఎనేబుల్ చేయాలి, అలాగే క్రుక్క్యాచర్ మనం ఎందుకు యూజ్ చేయాలి, క్రుక్క్యాచర్ వలన ఉన్నటువంటి ఉపయోగాలు ఏమిటి అనేటటువంటి విషయాల గురించి అయితే మనం క్లారిటీగా తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో క్రుక్క్యాచర్ గురించి అయితే మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. లైక్ లాస్ట్ వీడియోలో మనం రికార్డింగ్ ఆప్షన్ని ఎనేబుల్ చేయలేకపోయాం. అలాగే షో ఫేక్ హోమ్ స్క్రీన్ ఆ ఆప్షన్ని కూడా మనం ఎనేబుల్ చేయలేం. సో ఇవి రెండు ఆప్షన్స్తో పాటు అలారం గురించి కూడా సరైన ఇన్ఫర్మేషన్ మీకు అందలేదు అని నాకు అనిపించడంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎందుకు క్రుక్క్యాచర్ని నేను తీసుకోమని చెప్తున్నాను, అసలు ఈ క్రుక్క్యాచర్ మనకి ఇంతలా ఎందుకు యూజ్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు. సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఈ సెకండ్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే క్రుక్క్యాచర్ని నేను ఎందుకు పర్చేస్ చేయమని చెప్తున్నాను, అసలు ఈ క్రుక్క్యాచర్ వలన మన మొబైల్ ఎంత సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందో ఈ వీడియోలో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు నేను క్రుక్క్యాచర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎనేబుల్ చేయవలసినవి వాటి గురించి అయితే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, యాప్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ దీనిపైన అయితే ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఓకే మనం ఒకసారి క్రుక్క్యాచర్ని ఓపెన్ అంటే మన మొబైల్ని అన్లాక్ చేస్తే ఫ్రంట్ కెమెరాతో ఫోటో అయితే తీయడం జరుగుతుంది ఈ క్రుక్క్యాచర్ యాప్. అలాగే దీని పక్కన రైట్ సైడ్లో రికార్డ్ సౌండ్ అయితే ఆఫ్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఈరోజు క్రుక్క్యాచర్ అనేది అప్డేట్ రావడం జరిగింది. సో ఈ అప్డేట్లో మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఈ యాప్లో ఉన్నటువంటి 3 ఆప్షన్స్ మనం లాస్ట్ వీడియోలో చూపించలేకపోయాం కదా, ఈ 3 ఆప్షన్స్ కూడా మనకి ఎనేబుల్ అవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా క్రుక్క్యాచర్ని అందరూ కూడా పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ రికార్డ్ ఇది ఆన్ చేద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, రికార్డింగ్ లెంత్ 30 సెకండ్స్ అయితే ఉంది. సో ఈ రికార్డింగ్ లెంత్ అనేది ఏంటంటే మనం ఒక్క రికార్డింగ్ లెంత్ని 30 సెకండ్స్ ఉంచేసి దీన్ని ఆన్ చేస్తే అదేమవుతుందంటే మన మొబైల్ ఎక్కడైనా పక్కన పెట్టేస్తున్నప్పుడు ఎవరైనా అన్లాక్ చేసి ఆ పాస్వర్డ్ తెలియకుండా అన్లాక్ చేసి వాళ్ళు రాంగ్ పాస్వర్డ్ ఇచ్చిన వెంటనే ఈ రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ రికార్డింగ్ అనేది 30 సెకండ్స్ మాత్రమే అది రికార్డ్ చేసుకుంటుంది. ఈ రికార్డ్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మన మెయిల్కి వెళ్ళడం జరుగుతుంది. సో మామూలుగా మనకి మొబైల్ ఎవరైనా తీసుకున్న వెంటనే అన్లాక్ చేసేటప్పుడు మన మొబైల్ గురించి లేదా మనకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ గురించి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో ఇలా వెంటనే మన మొబైల్ని అన్లాక్ చేసిన వెంటనే అంటే అన్లాక్ చేయడానికి ట్రై చేసిన వెంటనే ఏదైనా మాట్లాడితే ఇది 30 సెకండ్స్ రికార్డ్ అయితే చేస్తుంది. సో ఈ 30 సెకండ్స్ కాకుండా మనకి ఇంకా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈమెయిల్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయాలి. దాన్ని అయితే ఎనేబుల్ చేద్దాం. ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఆఫ్ అయితే ఉంది కదా, దీన్ని టర్న్ ఆన్ చేద్దాం. ఓకే, ఈ ఆప్షన్ అయితే ఆన్ అయింది. నేను రైట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. ఓకే, ఇంకా రైట్కి స్వైప్ చేద్దాం. ఇక్కడ రికార్డింగ్ లెంత్ 30 సెకండ్స్ ఉంది కదా, దీనిపైన అయితే ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ 5 సెకండ్స్ నుంచి మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 5 సెకండ్స్, 15, 30 సెకండ్స్ అయితే డిఫాల్ట్గా చెక్లో ఉంటుంది. నెక్స్ట్ రైట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ 30 సెకండ్స్ వరకు ఉంది. సో ఈ 15 సెకండ్స్, 5 సెకండ్స్, 30 సెకండ్స్ ఈ 3 ఆప్షన్స్లో మీరు ఏదో ఒకటి చెక్ చేసుకోవాలి. ఓకే, నేను ఇది బై డిఫాల్ట్గా 30 సెకండ్స్లో ఉంది కాబట్టి దీన్ని ఇలాగే ఉంచేస్తున్నాను.
ఓకే, Recordings will also show up here. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఏది రికార్డ్ అయినా మన మెయిల్కి డైరెక్ట్గా మన మెయిల్కి ఇమేజ్ ఎలా అయితే వెళ్తుందో, అలాగే క్రుక్యాచర్ నుండి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా అయితే వెళ్తుందో, ఆ ఇన్ఫర్మేషన్తో పాటు రికార్డింగ్ ఆ ఆడియో క్లిప్ కూడా అలాగే వెళ్తుంది. సో మీరు ఏం చేస్తారంటే క్రుక్యాచర్లో మెయిల్ ఇచ్చేటప్పుడు ఆల్టర్నేట్ మెయిల్ లేదా మీ మెయిల్ ఇవ్వండి. సో దాంతోపాటు మీరు వీలైనంత వరకు మీకు తెలిసినటువంటి కానిస్టేబుల్స్ వీళ్ళంతా ఉంటారు కదా, పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళకి సంబంధించిన మెయిల్స్ ఉంటే దాదాపు అవే ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ రికార్డింగ్ అనేది ఎనేబుల్ అయింది. సో నేనైతే బ్యాక్ వస్తున్నాను. Take picture, one front. Record sound. Records 30 seconds. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు రికార్డింగ్ సౌండ్ అనేది మనకి ఈ రికార్డింగ్ సౌండ్ డిజేబుల్లో ఉంది. ఇప్పుడు రికార్డింగ్ లెంత్ అనేది 30 సెకండ్స్ ఉంది. సో ఇదైతే మనకి ఎనేబుల్ అయింది. నెక్స్ట్ చూద్దాం. Sound alarm off. ఈ సౌండ్ అలారం దీని అయితే ఓపెన్ చేస్తున్నాను. Select alarm. Siren noise disabled. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అలారం టోన్ చూపించి అది డిజేబుల్ అని చూపిస్తుంది. ఎందుకంటే మనం దీన్ని ఎనేబుల్ చేయలేదు కాబట్టి అది డిజేబుల్లో ఉంది. సో ఇక్కడ చూద్దాం. లెఫ్ట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. Alarms will play at full volume and stop when phone is unlocked. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది, మన మొబైల్ వాల్యూమ్ అనేది ఎంత తక్కువగా ఉన్నా ఒకసారి ఈ అలారంని ఎనేబుల్ చేసిన తర్వాత ఎవరైనా మన మొబైల్ని రాంగ్ పాస్వర్డ్ ఇచ్చి ఒకసారి అన్లాక్ చేయడానికి ట్రై చేస్తే మళ్ళీ కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చేంత వరకు ఈ అలారం అనేది ఫుల్ వాల్యూమ్తో రావడం జరుగుతుంది. సో వన్స్ ఎవరైనా మన పక్కన మన మొబైల్ని ఓపెన్ చేశారంటే, రాంగ్ పాస్వర్డ్తో ఓపెన్ చేశారంటే వాళ్ళు ఈ అలారంని స్టాప్ చేయలేరు. అది మనం మాత్రమే స్టాప్ చేయగలం. అది మనం కూడా ఫింగర్ ప్రింట్ యూజ్ చేసి స్టాప్ చేయలేం. పాస్వర్డ్ ఎంటర్ చేసి స్టాప్ చేయగలం. సో ఈ అలారం ఉంటే మన పక్కన ఎవరైనా మన ఫోన్ని ఆపరేట్ చేయడానికి రాంగ్ పాస్వర్డ్తో అన్లాక్ చేస్తే అలాంటి సందర్భాల్లో ఈ అలారం అనేది మనకి ఉపయోగపడుతుంది. సో దీన్ని నేనైతే ఎనేబుల్ చేయట్లేదు, ఎందుకంటే నేను రికార్డింగ్లో ఉన్నాను కాబట్టి ఎనేబుల్ చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. Record sound. Records 30 seconds. ఓకే, Sound alarm off. ఇది డిజేబుల్ ఉంది. ఇది ఇలాగే వదిలేద్దాం. Show message off. ఈ షో మెసేజ్ లాస్ట్ వీడియోలో ఇది ఆన్ చేసాము, ఇప్పుడు కూడా ఇది ఆన్ చేద్దాం. Edit message. Please return. Off. Edit message. Show it. Editing. Cancel. Oh. Keyboard hidden. Crookcatcher. ఓకే, ఇది కూడా ఆన్ చేసాము, ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో లాక్ చేసి తర్వాత ఈ మెసేజ్ డైలాగ్ బాక్స్ అనేది ఎలా వస్తుందో మీకు చూపించలేదు కాబట్టి దీన్ని కూడా ఎనేబుల్ చేశాను. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. Select record sound. Records 30 seconds. Show message on. Show fake home screen off. ఓకే ఫ్రెండ్స్, ఈ షో ఫేక్ హోమ్ స్క్రీన్ దీని మీద ట్యాప్ చేద్దాం. Take picture when tapping the fake home screen off. Disabled. ఓకే ఫ్రెండ్స్, ఈ హోమ్ స్క్రీన్ అనేది డిసేబుల్లో ఉంది. అసలు ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే కనుక, మన మొబైల్ని మనకు తెలియకుండా ఎవరైనా తీసుకొని అన్లాక్ చేసిన సందర్భాల్లో మన డేటా, మన పర్సనల్ డేటా ఏదైతే ఉందో ఆ పర్సనల్ డేటాని మనకు తెలియకుండా తీసుకోవాలని వాళ్ళు చూస్తారు. సో అలాంటి సందర్భాల్లో మన మొబైల్ వన్స్ రాంగ్ పాస్వర్డ్తో అన్లాక్ చేస్తే ఏమవుతుందంటే, ఎవరైతే అన్లాక్ చేస్తారో ఆ పర్సన్ ఫోటో అనేది డైరెక్ట్గా వాళ్ళకి హోమ్ స్క్రీన్ పైనే కనిపిస్తుంది. సో మన పర్సనల్ డేటా కోసం వచ్చిన వాళ్ళకి వాళ్ళ పిక్చర్ ఇలా హోమ్ స్క్రీన్ పైన కనపడితే ఎవ్వరూ కూడా ఇంత సాహసం చేయరు. అంటే మన పర్సనల్ డేటా తీసుకోవాలి అని ఎవరు కూడా అలాంటి సాహసాలు చేయరు. ఒకవేళ అలాంటి సాహసాలు చేసినా కూడా మనకి వాళ్ళ ఫోటో, లొకేషన్ ఇవన్నీ కూడా మెయిల్కి వస్తాయి. సో మనం ఎక్కడా కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి దీన్ని నేను టర్న్ ఆన్ చేస్తున్నాను. Should you be forced to hand over your unlocked phone to someone with this feature enabled, SIM off. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఆన్ అయింది. Preview. ఓకే, Take bit record sound. Show message. Show alert. Show fake home screen on. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ని మనం ఎనేబుల్ చేసాం.
ఒక్క అలారం తప్ప మిగతా అన్ని ఆప్షన్ మనం ఎనేబుల్ అయితే చేసాం. సో ఇప్పుడు ఒకసారి మన మొబైల్ అయితే లాక్ చేసి చూద్దాం ఈ ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి. ఈ రికార్డింగ్ కావచ్చు, ఈ హోమ్ స్క్రీన్కి సంబంధించిన పిక్చర్ కావచ్చు, ఇవన్నీ ఎలా వర్క్ అవుతున్నాయో చూద్దాం. సో నేనైతే నా మొబైల్ని లాక్ చేశాను. ఇప్పుడు నా మొబైల్ని అన్లాక్ చేస్తాను. అన్లాక్ చేసేటప్పుడు నేను ఒక చిన్న రికార్డింగ్ అయితే రికార్డింగ్ క్లిప్ అనేది రికార్డ్ చేస్తాను. అది ఎలా వస్తుంది మెయిల్కి అది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఒక రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. 5, 6, 7, 8, 8, 8. ఇది మన మెయిల్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం మొబైల్ అయితే లాక్ చేసాం, దాన్ని అన్లాక్ చేసి చూద్దాం. Enter password 6, 9, not 8, 9, not 3, 6, 6. Arizona screen record. Crookcatcher. ఓకే ఫ్రెండ్స్, నేనైతే రికార్డ్ చేశాను కదా. సో ఇప్పుడు నేనైతే నా మెయిల్ ఓపెన్ చేస్తున్నాను. Apps list. Winchell Pay. MMK Tab Cloud. Gmail. ఓకే, జీమెయిల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. Email. Primary. ఓకే, ఇప్పుడైతే నేను రైట్కి అయితే స్వైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్, కరెక్ట్గా వినండి. Meet. Search an email. Open tab. Signed in as primary. Unread. Me. Crookcatcher recorded audio from your Oppo CPH 1933. Crookcatcher recorded audio from your Oppo CPH 1933. The recording was made on April 14, 2023/12:42:55 a.m. Please see the attached file. This email was sent by the Crookcatcher app for Android. You can at 12:43 a.m. ఓకే ఫ్రెండ్స్, మనకి క్రుక్క్యాచర్ యాప్ నుండి ఒక రికార్డింగ్ క్లిప్ అనేది రికార్డ్ అయ్యి ఆటోమేటిక్గా మన మెయిల్కి అయితే రావడం జరిగింది. సో దీనిపైన మనం క్లిక్ చేసి ఈ రికార్డింగ్ని మన గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. దీనిపైన అయితే నేను క్లిక్ చేస్తున్నాను. Crookcatcher recorded audio from ఓకే, రైట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. Crookcatcher_1_2_logo. Crookcatcher recorded audio from your Oppo CPH 1930. This email was sent by no next default. Audio cc_x0002.mp3. Save button. Save the drive button. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఆడియో. ఓకే, నేను రైట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. Save. ఇక్కడ సేవ్ ఆప్షన్ వచ్చింది, ఇంకా రైట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. Save the drive. సేవ్ టు డ్రైవ్. మనకి డ్రైవ్లో కావాలంటే డ్రైవ్లో సేవ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ Save. ఈ సేవ్ పైన క్లిక్ చేస్తే మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో నేను డ్రైవ్లో సేవ్ చేయట్లేదు, గ్యాలరీలోకి అయితే సేవ్ చేస్తున్నాను. ఓకే, ఈ ఆడియో నాకు గ్యాలరీలో సేవ్ అయిపోయింది. అది సేవ్ అయినప్పుడు నాకు ఒక నోటిఫికేషన్ సౌండ్ కూడా వచ్చింది. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూద్దాం. Open. Signed. Private. Me. Crookcatcher. Unread. Me. Alert. Crookcatcher caught someone trying to unlock your device. Someone tried to unlock your Oppo CPH 1933 April 14, 2023/12:43:10 a.m. Crookcatcher took the picture below estimated address. Kataiah, Piraju Road, Andhra Pradesh 517643, India latitude at 12:43 a.m. ఓకే ఫ్రెండ్స్, మనకి హోమ్ స్క్రీన్లో కూడా ఆ ఇమేజ్ అయితే వచ్చింది. సో ఆ ఇమేజ్తో పాటు మనకు ఒక డైలాగ్ బాక్స్ కూడా వచ్చింది. అది రికార్డింగ్లో, అంటే ఈ వీడియో రికార్డింగ్లో అది రికార్డ్ అవ్వలేదు, నేను కొంచెం ఫాస్ట్గా చేశాను అది. సో అందుకని అవి రెండు కూడా ఈ వీడియో రికార్డింగ్లో అయితే మనకి రికార్డ్ అవ్వలేదు. సో చూద్దాం ఇప్పుడు నేను సేవ్ చేసినటువంటి ఆడియో క్లిప్ ఒకసారి గ్యాలరీలో సేవ్ అయిందా లేదా, అది కరెక్ట్గా రికార్డ్ అయిందా లేదా ఒకసారి అయితే చెక్ చేద్దాం. System lock. File manager. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు రికార్డ్ అయిన ఆడియోస్ అన్ని ఫైల్ మేనేజర్లోకి వస్తాయి కాబట్టి. Categories. More phones, clean, photos, videos, audio, file manager, cc_x00. ఓకే ఫ్రెండ్స్, క్రుక్క్యాచర్లో రికార్డ్ చేసినటువంటి ఆడియో ఇది. సో దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. Open. Audio play. More. ఓకే, ఇక్కడ ఒక ప్లేయర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. Music. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మ్యూజిక్ పైన అయితే ట్యాప్ చేస్తున్నాను. ఈ ఆడియోని కరెక్ట్గా వినండి. Music. ఈరోజు ఈ మొబైల్ని ఎలా అయినా మనం ఖచ్చితంగా దొంగిలించాలి. మనం అనుకున్న పని ఈరోజు ఎలా అయినా సాధించాలి. ఈ మొబైల్లో ఉన్నటువంటి పర్సనల్ డేటా ఖచ్చితంగా మనం ఈరోజు మన సొంతం చేసుకోవాలి. File system. Phone. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను రికార్డ్ చేసినటువంటి రికార్డింగ్ క్లిప్.
సో ఇలా ఎవరైనా మన మొబైల్ని అన్లాక్ చేసే సందర్భంలో ఏదైనా మన గురించి లేదా మన మొబైల్ గురించి అలాగే అందులో ఉన్నటువంటి పర్సనల్ డేటా గురించి మాట్లాడినట్టయితే ఆ రికార్డింగ్ మొత్తం అంతా కూడా రికార్డ్ అయ్యి మన మెయిల్కి అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ విలువైన సలహాలు సూచనలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.